ఈరోజు వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనముల వరకు. బాప్తిస్మమిచ్చు యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము మొదలుకొని ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. అలాగే ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండని ముందుగా యోహాను గారు వచ్చి ప్రభువు మార్గము సరళము చేయుటకు, ఎత్తుపల్లములు సరిచేయుటకు, ప్రభువు మార్గమును సిద్ధము చేయుటకు యోహాను గారిని ముందుగా పంపి, మరి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీరు ఎలాగూ తప్పించుకోగలరని మరి యోహాను గారు చెప్పినందులకు గాను ఆయన్ని బలత్కారంగా చంపటం జరిగింది. అలాగే యేసు ప్రభు వారిని కూడా మరి బలత్కారంగా చంపి సిలువ వేయటం జరిగింది. అలాగే ప్రవక్తలైన వారు అందరూ కూడా ఆయన శిష్యులు 12 మంది, అలాగే అపోస్తుడైన పౌలు గారు, నేటి వరకు ప్రవక్తలందరూ కూడా బలత్కారముగానే చంపబడుతున్నారు. ఎందు నిమిత్తం అంటే పరలోక రాజ్యమును గురించి బోధించటం వలన మరి సాతానుడికి కడుపు మంట పుట్టి మరి నిజమైన ప్రవక్తలందరినీ కూడా హతసాక్షులు చేయటం జరుగుతుంది. అందుకనే ఇక్కడ యేసు ప్రభువారు మరి పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నదని చెప్పటం జరిగింది. ఆమేన్.